గత పాలకులు మన పైన పెట్టిన దొంగ కేసులన్నీ మేము ఎత్తేసాం. కొన్ని ఛార్జ్ షీట్ అయి ట్రయల్లో ఉన్నాయి, అది కూడా మేము ఫాలో అప్ చేసి ఈ సంవత్సరం ఆఖరికల్లా ఆ కేసులు కూడా తీసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. అలా అని మీ పైన పొరపాటున ఒక కేసు ఉంటే మీరు ఇంట్లో పడుకుంటే కష్టం స్వామి, మాకు తెలియజేయాలి కదా. సో పార్టీ ఆఫీస్లో ఒక సెల్ ఉంది, కలవండి, ఆగి అక్కడ భోంచేయచ్చు, కేసులను రాసుకుంటే ట్రాకింగ్ పెట్టి హెచ్ఎం గారే బాధ్యత తీసుకుంటాం జరిగింది. అంతేకాదు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికీ 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ అందరు తెలుసు, పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను ఎక్కువ పోరాడతాను. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి అధికారులు ఉన్న పార్టీతో ఎంత పోరాడో దానికన్నా ఎక్కువ 3 రెట్లు నేను తెలుగుదేశం పార్టీలో పోరాడా. సంస్కరణలు తీసుకొచ్చేదానికి పోరాడా. ఇది మన పార్టీ, ఇది మన తెలుగుదేశం, మన బాధ్యత. అలిగితే నష్టపోయేది మనమే. ఎందుకంటే మన పార్టీలో కోవిడ్ కన్నా డేంజరస్ జబ్బు ఒకటి ఉందండి. ఆ జబ్బు పేరే అలక. వేరే పార్టీకి ఓటే కానీ అలిగి ఇంట్లో పడుకుంటాం. ఎందుకు అలగాలి? ఇది మన పార్టీ, ఇది నా పార్టీ. ఆ కసి మనలో ఉండాలి. ఏ మార్పు అయితే పార్టీలో ఆశిస్తున్నాం దానికోసం కష్టపడాలి, అహర్నిశలు పోరాడాలి, 4 గోడల మధ్యన మాట్లాడుకోవాలి. మన జాతీయ అధ్యక్షుల వారితో ఎన్నోసార్లు నేను పోరాడా కానీ ఆయన నిర్ణయం తీసుకున్నది బయటకు వచ్చి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు అంట.